ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. Even in laughter the heart is sorrowful, and the end of that mirth is heaviness. పైకి నవ్వుతూ కనబడు వారిలోనే లోపల ఎక్కువ దుఃఖము దాగి ఉంటుంది. అది కనబడకుండా ఉండాలనే పైకి నవ్వును నటిస్తారు, వ్యక్తపరుస్తారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అలాంటి వారికే సంతోషము చివరి వరకు కూడా ఒక వ్యసనము, అంటే ఒక అలవాటుగా ఉండిపోతుంది అని. అట్టి జీవిత కాలం సంతోషాన్ని దేవుడే వారికి అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో దుఃఖమే నాట్యమాడుతుంది ఏమో, అయినా సరే నీవు సహనంతో ఓపికతో ప్రభు ఒక్క కార్యము కొరకు ఎదురు చూడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయగల సమర్థుడు. నీ దుఃఖమును నాట్యంగా మారుస్తానని సెలవిచ్చిన దేవుడు నీ ఎడల గొప్ప గొప్ప కార్యాలు చేయుటకు ఎంతైనా సమర్థుడు అని నీవు నమ్మి ఆయనను విశ్వసించాలి. నీ హృదయంలో ఉన్న వేదనను, దుఃఖమును గ్రహించగలిగేది, నీ అంతరంగంలో ఉన్న మనోవేదనను ఎరిగినది ఒక్క దేవుడు మాత్రమే. ఆయనే నీ అంతరంగములను పరిశీలించువాడు. కాబట్టి కొన్ని దినములు, కొద్ది సంవత్సరములు నీ జీవితంలో విషాదము, దుఃఖము సంభవించినప్పటికీ చీకటి పోయి వెలుగు ఎలా అయితే తిరిగి మరల వస్తుందో, అలాగే నీ జీవితంలో కూడా దుఃఖము పోయి సంతోషము ఆ విధముగానే వస్తుంది. నీతిగా యథార్థముగా జీవించు. అలాంటి వారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు. నీ హృదయంలో ఉన్న దుఃఖమును విడిచిపెట్టు. దేవునిపై భారము వేసి దేవుని చిత్తానుసారముగా నడుచుకో. దేవుడే నీ స్థితిని చూచి నీ పరిస్థితులను చక్కబరిచి నీ స్థితిగతులను మారుస్తాడు. నీ దుఃఖమును, నీ కన్నీళ్లను తుడిచివేసి నీ నోటి నిండా నవ్వు ఉంచుతాడు. దేవునిని విశ్వసించు, దేవునిని మాత్రమే నమ్ము. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో నాయన ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో నీ బిడ్డలతో మాట్లాడిన దేవా వందనాలు తండ్రి. అవును ప్రభా, వారికి పైకి నవ్వుతూ ఉన్నా సరే నాయన, వారి లోపల వారి అంతరంగములను ఎరిగిన దేవుడవు. ఎవరైతే లోపల కృంగిపోతున్నారో నాయన, ఆవేదనతో, దుఃఖముతో, రోదనతో నాయన నీ బిడ్డలు ఉన్నారో నాయన, వారి నోటి నిండా నవ్వు ఉంచండి. వారి జీవిత కాలం అంతా నాయన సంతోషమును, ఆనందమును దయచేయండి తండ్రి. ఉదయకాల సమయంలో మీ మాటలతో మమ్మల్ని ఆదరించిన దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభా, ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది అనేక రకాల ప్రార్థన అవసరాల గురించి అడుగుతున్నారయ్యా నాయన తండ్రి. వారి అవసరతలను, అక్కరతలను ముందుగా ఎరిగిన దేవుడు కనుక నాయన సమయానుకూలంగా నాయన వాటన్నిటిని తీర్చి నీ బిడ్డల నోటి నిండా సంతోషమును, ఆనందమును దయచేసి వారి జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నారో నాయన దానికి రెట్టింపు ఆశీర్వాద దీవెనలు వారిపై మెండుగా కృమ్మరిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.